అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్కైతే చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర మరో ఎత్తు. ఫస్ట్ హాఫ్ విక్టరీలో సగభాగం ఈ బుడ్డోడిదే అంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈ బుడ్డోడి చర్చ వస్తుంది. ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో, హీరోయిన్ గురించో, దర్శకుడి గురించో మాట్లాడుకుంటారు. కానీ ఈ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం, ఏం చేశాడ్రా అని చెప్పుకున్నారంటే ఆ బ్లాక్ బస్టర్ హిట్ లో అతని కోసం టికెట్లు తెగుతున్నట్టే. సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పండగ పుట్ట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటారో సరిగ్గా పండగకి అలాంటి బొమ్మే దిగింది. అదే సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు విడుదలైన ఈ సంక్రాంతికి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నామని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు బాగా నటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తీశాడు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించి. అతనే బుల్లిరాజు. ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వడానికి రెడీగా ఉండండి అన్నట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారనే చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు విరిసేలా చేశారు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఆ మనిషి బుడ్డోడే కానీ పేరు మాత్రం చాలా పెద్దదే. చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర భలే గమ్మత్తుగా ఉంటుంది. తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బుల్లిరాజులోని బూతురాజు బయటకు వచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో తన తండ్రి తల్లితో మేడపైన పాటలు పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు అంటే ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే, గోదావరి యాసలో బుడ్డోడు తిట్టే తిట్లకు ఊరి వాళ్లకు చెవులు చిల్లు పడితే ఆడియన్స్ కి మాత్రం పొట్ట చెక్కలవుతుంది. ఆ తర్వాత తన తాతని తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్. అయితే బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్లు అయితే పీక్స్. వీళ్ళిద్దరి సంభాషణలు ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయకుండా భలే సరదాగా ఉంటాయి. ఏఐఏఎస్ జోక్ అయితే పడిపోవచ్చు. అది థియేటర్స్ లో చూస్తేనే కిక్కు. ఈ బుడ్డేడు బుల్లిరాజు గురించి ఇంకా గట్టిగానే చెప్పుకునేట్టు చేశాడు. ముఖ్యంగా బుడ్డేడు గోదావరి స్లాంగ్ అయితే అక్కడి వాళ్ళకి విపరీతంగా నచ్చేస్తోంది. ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు, మంచి మాటకారి కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల పటాకా అనిపించాడు. నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను. ఆయన లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి సార్కి బిగ్ థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్కి పెద్ద ఫ్యాన్. దిల్ రాజ్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుడ్డోడు గట్టోడే అనిపించాడు. ఇక సినిమాలో ఫన్ రైడ్ చూపించాడు బుల్లిరాజు.